వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు శివ ముద్రాజ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ కొండ సురేఖ కూతురైన సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు కూడా కొండ సురేఖ కుటుంబంపై దుమ్మెత్తి పోయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన ఈరోజు ఒక నాయకురాలు ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ అగ్రకులాలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళతోటి ఈరోజు మన వర్గాల మీదనే దాడులు చేపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 65 మంది కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే 64-65 మంది, మరి ఎందుకు 18 మంది వచ్చినారు? మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? కాబట్టి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వేరైంది. అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని ఒక నినాదం ఏదైతే ఉందో, అసలీ కాంగ్రెస్ నకిలీ కాంగ్రెస్ అని అది ప్రూవ్ అయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు పెట్టినని చెప్తున్నారు కదా, మరి అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఈరోజు రాజగోపాల్ రెడ్డి అనేటైనా బలవంతుడు, రాజగోపాల్ రెడ్డి అనేటైనా బలవంతుడు, లేదంటే డబ్బున్నాడు, లేదంటే కొంచెం అధికార బలం కుల బలం ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం సాహసం వాళ్ళు చేయరు. అదే ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటలకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రెస్ వీలైతే షోకాస్ నోటీలు ఇవ్వమను, వాళ్ళకి దమ్ముందా? ఈరోజు కూతురు మాట్లాడిన మాటలకి ఈరోజు సుప్రీంకోర్టులో అనేక వేదికల మీద జడ్జిమెంట్ ఇచ్చిందండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంది? ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని మీరు ఒక వ్యవస్థ కానీ మీరు అన్నట్లనే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ సోకస్ నోటీస్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు కూడా బీసీ వర్గానికి చెందిన ఆయన పార్టీ లైన్ దాటలేడు కాబట్టి ఇవ్వలేము అని చెప్పాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు పార్టీ లైన్ దాటిన వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది, అందులో కులం మతం అనేది ఏది చూడదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా వాళ్ళు కరాఖండిగా క్లియర్గా చెప్పడం జరిగింది గతంలో కూడా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీలో భూదందాలు సెటిల్మెంట్లు అవుతున్నాయి, కబ్జాలు అవుతున్నాయి, ఎవడైతే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటాడో, ఎవరైతే అధిష్టానానికి దగ్గర ఉంటాడో వాడి మాత్రమే పనులు అవుతున్నాయి, న్యాయంగా సామాన్యుడికి న్యాయం జరగట్లేదు అంటున్నాడు. ఇది పార్టీ అధిష్టానానికి సంబంధించిన అంశం కదా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే సెటిల్మెంట్లు అవుతున్నాయంటే ఇది పార్టీ లైన్ కదా? ఈరోజు చిన్నారెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇచ్చి మెగారెడ్డి డబ్బులు ఏది ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నాడు అన్నాడు. మరి అది పార్టీ అధిష్టానానికి సంబంధించిన అంశం కదా? ఈరోజు అనిరుద్ధ్ రెడ్డి అని జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీలో భూ కబ్జాలు జరుగుతున్నాయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. మరి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించింది, పార్టీలకు సంబంధించింది కదా? ఎందుకు జగ్గారెడ్డి అన్న మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఎన్నిసార్లు వెళ్ళాడు? మరి ఆ రోజు మీకు కనిపించలేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన అంశం? ఈరోజు నేను ఇంకో మాట కూడా అడుగుతున్నా. ఈరోజు కొండ సురేఖ గారి కూతురు ఏదైనా తప్పు చేస్తే మీరు షోకాస్ నోటీసులు ఇవ్వాలి, పార్టీ పరంగా ఏదైనా చర్యలు తీసుకుంటే తీసుకోవాలి. కానీ ఈరోజు 20 మంది ఎమ్మెల్యేలతోటి ప్రెస్ మీట్ పెట్టించి కొండ సురేఖ గారి ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, లేదంటే ఒక రాజకీయ జీవితాన్ని ఈరోజు ప్రశ్నార్థకం చేసేటట్టు ఈరోజు ఆయన ఈర్లపల్లి శంకర్ ఆయన బీసీ బిడ్డనే ఆయన ఏం చెప్తాడు? కొండ సురేఖ ఫ్యామిలీ నీచ సంస్కృతి కలిగిన ఫ్యామిలీ అంటాడు. ఎట్లా అంటాడు ఆయన? అంటే మరి ఆయనకు షోకాస్ నోటీసులు ఇస్తారా? ఒక మంత్రి, ఇప్పుడు ఒక మంత్రి మీద, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి మీద అట్లా అనొచ్చా? అట్లాగే ఆయన రేవూరి ప్రకాష్ అంటాడు, ఎవరో ప్రకాష్ రెడ్డి, అసలు ఆయన ఎవడు నాయని రాజేందర్ రెడ్డి ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీ నిన్ను సస్పెండ్ చేయడానికి ముందే నువ్వు కొండ సురేఖ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపో అంటాడు. ఎవడు అనుకుంటున్నావు? ఆయన నాయన రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎవడబ్బా జాగిరి అనుకుంటుండ్రు? 1999లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిందండి. ఏం మాట్లాడుతున్నాడు? ఎవడబ్బా జాగిరి కాంగ్రెస్ పార్టీ? ఎవరికి పేటెంట్లు లేవు. నువ్వు ఎట్లా చెప్తావు బీసీ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసిపోవని? నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ఎవడివి? నువ్వు చెప్పు. మరి రేపు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడు కూడా బీసీలు ఉండొద్దు, ఎస్సీలు ఎస్టీలు ఉండొద్దు, మైనార్టీలు ఉండొద్దు, మేము రెడ్ల మాత్రమే ఉంటాం, కాంగ్రెస్ పార్టీలో మిగతా అంతా రిజైన్ చేసిపోవని చెప్పగల దమ్ము నీకుందా? రైట్. ఇక్కడ ముఖ్యమంత్రి అయితే లేడు. ఈరోజు ముఖ్యమంత్రి రాగానే కొండ సస్పెండ్ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు మంత్రి కూడా బర్తరఫ్ అయ్యే ఆలోచనలో ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న మాటలు. ఇది వాస్తవమేనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొండ సురేఖని ఏదన్నా బర్తరఫ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళు ఉరేసుకొని చచ్చినట్టు. కాంగ్రెస్ పార్టీ మీద ఆల్రెడీ వ్యతిరేకత ఉంది. ఈరోజు ఒక బీసీ బిడ్డ మీద సస్పెండ్ చేస్తే బీసీ సమాజం ఊరుకుంటుందా? ఈ రాహుల్ గాంధీ ఏం చెప్తాడు? ఇగో కులగణన చేస్తాం, బీసీల జనాభా మీద ఎవరి జనాభా ఎంతో వారు వాటానికి ఇట్లాంటి పట్టుకొని స్టేట్మెంట్లు ఇస్తాడు. ఈరోజు బీసీ బిడ్డ మీద గింత కుట్రలు చేస్తారా? ఎట్లా చేస్తారు మీరు సస్పెన్షన్? ఆవిడ ఏమైనా కబ్జాలు చేసిందా? కుంభకోణాలు చేసిందా? ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిందా? ఎందుకు కొండ ఫ్యామిలీ మీద అగైన్ ఈరోజు మీరు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉంటే ఆవిడకి తెలియకుండా టెండర్లు వేస్తే దాని మీద అధిష్టానాన్ని కంప్లైంట్ చేస్తే ఎవడు రెస్పాండ్ కాడు? ఎవడో
కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన పోయి దేవాదాయ శాఖ మంత్రి ఏది మినిస్టర్లో రివ్యూ పెడితే ఆవిడ ఏది అధిష్టానాన్ని కంప్లైంట్ చేస్తే దాని మీద ఎవడు రివ్యూలు పెట్టాడు, దాని మీద ఎవడు షోకాజ్ నోటీలు ఇవ్వడు. కానీ ఈరోజు వాళ్ళ కూతురు ఏదో స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు కొండ సురేఖ అక్క గారిని ఈరోజు ఎట్లా మీరు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు? సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీలకు బీసీలు వద్దా? ఇంకెంతకాలం బీసీలను మోసం చేస్తారు? 75 ఏళ్ళుగా బీసీలను ఇదే చేస్తున్నారు, ఈరోజు కూడా అదే చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, చివరిగా చెప్పండి, ఇక్కడ ముఖ్యమంత్రి పైన అలాంటి వ్యాఖ్యలు ఒక మంత్రి కూతురుగా చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు మేము అదే అంటున్నాం అండి, చాలా స్పష్టంగా ఆవిడ కొండ సుష్మిత గారు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని కాదనేది. రెండోది కొండ సుష్మిత గారు మాట్లాడిన మాటలు ఆవిడ వ్యక్తిగతం అని చెప్పింది. రెండోది కొండ సురేఖ గారు కూడా 2 సార్లు ఇచ్చారు. తెలంగాణలో ఎప్పుడు కూడా బీసీలకు మాత్రమే బీసీలు చేసేది తప్పులు కనిపిస్తుంది, బీసీల మీద మాత్రమే శిక్షలు పడతాయి. ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారిని మేము అడుగుతున్నాం, అయ్యా మీరు మా బీసీల కోసం పని చేస్తూ ఉంటున్నారు కదా, మరి బీసీ బిడ్డ మీద ఈరోజు నీచ సంస్కృతిని మీరు మాట్లాడిస్తే ఈరోజు పిల్లకాకులు లేదంటే వాళ్ళది రౌడీ ఫ్యామిలీ లేదంటే ఒక నాయని రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు కొండ సురేఖ లాంటి ఒక నాయకురాల్ని చట్టం అది కనీసం మీ క్రమశిక్షణ కమిటీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో కూడా ఇప్పటికి బయటికి రాకముందే వాటిని పార్టీని వెళ్ళిపోని ఈరోజు అహంకారంతో మాట్లాడితే మరి నువ్వు ఏం చేస్తున్నావయ్యా? వాళ్ళకి వర్తించదా? బీసీలకే వర్తిస్తుందా మీ క్రమశిక్షణ కమిటీ? రైట్, రాజేందర్ రెడ్డి అన్న మాటలు కూడా వాస్తవం అయితే మరి పరిస్థితి ఏంటి బీసీలది రాష్ట్రంలో? ఖచ్చితంగా ఆల్టర్నేట్ వ్యవస్థ వస్తుందండి. ఇది ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఇప్పుడు కొంగట సురేఖకు వ్యతిరేకంగా లేదండి. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం, అందరు లేరు. ఇప్పుడు 65 మందిలో ఎందుకు రాలేదు? మరి కేవలం 14 మంది 15 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చి పెట్టిన ప్రెస్ మీట్లో? మరి రాజగోపాల్ రెడ్డి మీద ఎందుకు పెడతలేరు? చిన్నారెడ్డి మీద ఎందుకు పెడతలేరు? మెగారెడ్డి మీద ఎందుకు పెడతలేరు? కాబట్టి కొండ సురేఖ టచ్ చేసే దమ్ము ఎవరికి లేదు. ఒకవేళ జరిగితే తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి అనేది వాళ్ళ అంచనా కూడా వేరు. థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ బీసీలకు కాంగ్రెస్ పార్టీలో ఒక న్యాయం జరుగుతుంది, అక్కడ ఉన్నంత వర్గాలకు రెడ్డిలకు ఒక వర్గానికి ఒక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఎంతోమంది రెడ్డి నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీని విపరీతంగా విమర్శించినప్పటికీ, వ్యక్తిగతంగా కూడా విమర్శించినప్పటికీ ఎవరికి కూడా షోకేస్ నోటీసులు ఇవ్వనే లేదు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు కేవలం ఒక బీసీ బిడ్డ అయిన కొండ సురేఖ కూతురైన సుష్మిత మాట్లాడిన దానికి కొండ సురేఖను అంటే మంత్రిని వాళ్ళు అక్కడ బతరాఫ్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ మంత్రికి మాత్రం ఇక్కడ సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. యావత్ బీసీ సమాజం ఈ రాష్ట్రంలో ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్ ఆద్య టీవీ, హైదరాబాద్.